జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. చూడు సంధ్య, నా కొడుకు నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాడు. తల్లి మాట కూడా కాదని నిన్ను వెనకేసుకొస్తున్నాడు. నీ మీద నమ్మకంతో నీ ఫోన్ కూడా చెక్ చేయలేదు. విన్నావుగా వాడి మాటలు. నిన్ను ఈ ఇంటి దేవత అనుకుంటున్నాడు. అలాంటిది వాడు నిన్నక్కడ రాజేష్తో చూసుంటే, నీ ఫోన్ చెక్ చేసుంటే, నువ్వు ఇలా మోసం చేస్తున్నావని తెలిస్తే వాడి పరిస్థితి ఏంటి? వాడు బ్రతకగలడా? కడుపును పుట్టిన పిల్లలు మన కళ్ళ ముందు నూరేళ్ళు ఆనందంతో ఉండాలి అని కోరుకుంటాం. కానీ బ్రతికుండగానే వాళ్ళ జీవితం బలైపోతే ఏ తల్లి తట్టుకోలేదు. ఒక తల్లిగా నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. అత్తయ్య, నీ బిడ్డని పోగొట్టుకున్నావు. కనీసం నా బిడ్డనైనా కాపాడమ్మా. మెడలో పడ్డ పసుపు పోగు ఎంత పవిత్ర బంధమో, కడుపున పెరిగే పురిటి పేగు కూడా అంతకు మించిన అనుబంధం. రెండు బంధాలు బలమైనవే, రెండు విలువైనవే. దయచేసి వాటిని చులకన చెయ్యొద్దు. భగవంతుడా, అసలు నేనేం పాపం చేశాను? నాకేంటి అగ్ని పరీక్ష? వాళ్ళకేం చెప్పను, ఎలా చెప్పను? పోనీ ఏదోలా ప్రయత్నించి చెబుతామన్నా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? రాజేష్ అన్నయ్యతో మాట్లాడడానికి వచ్చావని అమ్మకి తెలిసిపోయింది. ఆ రాజేష్ ఏడి? ఎందుకు సంధ్య భర్త అత్తగారు తనని ఫాలో అవుతూ వచ్చారు? వాళ్ళని చూసి నన్ను వెళ్ళిపోమని ఎందుకు భయపడింది? ఏదో జరుగుతుంది. వాళ్ళకి తెలియకుండా నాతో మాట్లాడడానికి వచ్చిందా? చా, నా ప్రాబ్లం గురించి చెప్దామని నేను తన చుట్టూ తిరుగుతుంటే సంధ్య ఏమో కష్టం చుట్టూ తిరుగుతుంది. ఎలా కలవాలి? ఏం చేయాలి? ఏంటి బావా, ఆ వింజనేవి పీకలేక జుట్టు పీకుంటున్నావా? అదే, నీ భార్యనేవి అనలేక తల పట్టుకుంటున్నావా అంటున్నాను. అయినా ఏంటి బావా, ఇలా ఒంటరిగా గంటలు గంటలు ఆలోచిస్తే బీపీ పెరగడం తప్ప ఏం యూజ్ ఉండదు. నువ్వింకా నిద్రపోలేదా? ఎందుకు నా తల తింటావు? ఎలా నిద్ర పడుతుందో చెప్పు. అసలు నువ్వు ఇచ్చిన టైంలో 24 అవర్స్ ఓవర్. ఇంకో 24 అవర్స్లో నువ్వు ఆ వింజ గురించి ఏం చేయబోతున్నావో, ఏం చెప్పబోతున్నావో అని నేను చాలా ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నాను. నన్ను విసిగించకుండా వెళ్తావా ప్లీజ్? వింజ మీద చిరాకు నా మీద చూపిస్తున్నావు బావా? పర్లేదు పర్లేదు, నేను అర్థం చేసుకుంటాను. నువ్వు 24 గంటలు కాదు కదా, 24 సంవత్సరాలు ఆలోచించిన ఒకటే పరిష్కారం. వింజని హౌస్ నుంచి గెట్ అవుట్ అని బయటికి తోసేయడం. చూడు, నువ్వు కోపంగా చూస్తే భయపడ్డానికి నేనేం నీ భార్యని కాదు. తప్పు చేసిన పెళ్ళాన్ని ఏమి అనలేక ఆ కోపాన్ని నా మీద చూపిస్తున్నావా? ఏమన్నా?
ఉన్నదే కదా అంటున్నాను. ఏ నీ భార్యకు పుట్టిన బిడ్డకి ఆ సంధ్య భర్త శ్రీకర్ పోలికలు లేవా? ఆ బిడ్డ నీ బిడ్డ కాదని ఒక్క DNA టెస్ట్ చేయించి అందరి ముందు పడేస్తే తెలిసిపోతుంది కదా వింధ్యకి ఆ శ్రీకర్కి మధ్యలో ఉన్న సంబంధం ఏంటో. అది చేయడం మానేసి తప్పు చేసిన వింధ్యని వదిలేసి సంధ్య చుట్టూ తిరిగితే ఏం వస్తుంది? టైం వేస్ట్ తప్ప. తనతో మాట్లాడితే ఏంటి నీకు యూజ్? అసలు నీ భార్య అలా చేయడానికి నువ్వు ఒక కారణమేమోనో నాకే అనిపిస్తోంది. ఏమన్నావు? కొట్టు బావా, కొట్టు. చేసిన దాన్ని ఏమి చేయలేక నామే చేయలేపుతున్నావా? వాళ్ళిద్దరూ నిన్ను జోకర్ని చేసి ఆడిస్తున్నారు. నువ్వు ఇలాగే ఊరుకుంటే ఇంకో బిడ్డని కని నీ చేతుల్లో పెడతారు. అదే వేరే మగాడు ఎవరైనా అయ్యుంటే, భార్య వేరే వాడితో బిడ్డని కన్నదని తెలిస్తే భార్యను అక్కడి నుంచి అక్కడే. కానీ నువ్వున్నావు చూడు, కనీసం బయటికి గంటలేక ఆధారాలు ఆకుకూరలు అంటూ తిరుగుతున్నావు. మరి డమ్మీలో ఉన్నావు బావా నువ్వు. చెప్పింది చెయ్. నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది నా పర్సనల్. ఇది ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్ బావా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఈ విషయం తెలిస్తే తన కోడలు ఇలా చేసిందని అత్తయ్య తట్టుకుంటారా? దానికంటే ముందు నీకు కూడా తెలిసి కూడా చెప్పలేదని ఆవిడ గుండె పగిలిపోతుంది. అత్తయ్యకేమనైతే మావే తట్టుకుంటారా? వాళ్ళిద్దరూ లేకపోతే నువ్వుండగలవా? తాగి తాగి పైకి. అప్పుడు మీరందరూ పోయాక వింధ్యా మేడం గారు తన బిడ్డ తండ్రితో అదే శ్రీకర్ గారితో ఈ ఇంట్లోనే. మౌనిక, అరవకు బావా, జరిగేది మాత్రం అదే. నువ్వు ఆ వింధ్యని మెడ పట్టుకుని బయటకు గంటకపోతే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. నువ్వు చెప్పకపోయినా నేను ఇంట్లో చెప్పేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? అత్తయ్యకి గుండె పగిలే పరిస్థితి వస్తే నేను చూస్తూ ఉండగలనా? నో వే. నువ్వు ఇచ్చిన టైంకి చెప్పకపోతే నేను చెప్పడం కన్ఫర్మ్. నువ్వు తిట్టినా కొట్టినా ఐ డోంట్ కేర్. సంధ్య అంటే నా నీడ. తనని నేను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేనేం చేసినా తక్కువేనండి. నేనెప్పుడు మిమ్మల్ని మోసం చెయ్యలేదండి. ఇక మీదట చెయ్యను కూడా. కానీ ఒక్క తప్పు మాత్రం చేశాను. వింధ్య జీవితం ఏమవుతుందో అనే భయంతో రాజేష్ గారి ఒత్తిడి వల్ల మీరు గీసిన గీత దాటి వెళ్లాల్సి వచ్చింది. అంతే తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలని కానే కాదండి. నేనేదో మిమ్మల్ని మోసం చేస్తున్నాను అది తెలిస్తే మీరు తట్టుకోలేరు అని అత్తయ్య గారు అంటున్నారు. కానీ ఆ అత్తయ్యకి తెలియదు కదా, మీకేదైనా అయితే నా ప్రాణం కూడా పోతుందని. అలాంటిది నేనెలా నా క్యారెక్టర్ని చంపుకునే పనులు చేస్తానండి? నేనేం చేసినా
తప్పైనా ఒప్పైనా అది అది నా వింధ్య కోసం అయితేనే చేస్తాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. నా దృష్టిలో ముందు వింధ్య, తర్వాత నేను. కానీ ఇప్పుడు నాకంటే ముందు మీరు. నేను మిమ్మల్ని అంతలా ప్రేమిస్తున్నానండి. కానీ మీ అమ్మగారు అన్నట్టు ఎప్పుడైనా నిజం తెలిసాక ఆ విషయాన్ని మీరెలా తీసుకుంటారో నాకు అర్థం కావడం లేదు. ఫ్రెండ్ కోసం మీ మాట దాటానని అర్థం చేసుకుంటారో, లేదా మిమ్మల్ని మోసం చేశానని అపార్థం చేసుకుంటారో నాకు చాలా భయంగా ఉందండి. ఇప్పటికే చచ్చి బ్రతుకుతున్నాను. సంధ్య కన్నీరులా ఉంది. నిద్రలో నా కాళ్ళు పట్టుకుంది ఎందుకు? తను దేని గురించో బాధపడుతుంది. ఏం జరిగింది? నా కాళ్ళ దగ్గరకు వచ్చి అలా ముట్టుకొని ఫీల్ అవుతుంది ఏంటి? ఒకవేళ అమ్మ చెప్పినట్టు సంధ్య ఏదైనా... చచా, నా సంధ్య ఎప్పటికీ అలా చేయదు. కానీ ఎందుకు కంగారు పడుతుంది? ఖచ్చితంగా ఏదో జరిగింది, లేదంటే తను అలా ఉండదు. అదేంటో తెలుసుకోవాలి. తాళి కట్టి తప్పు చేశాను. అందరూ నా వాళ్లే అనుకుని పెద్ద తప్పు చేశాను. వితిన్ 2 days మొత్తం ఆధారాలతో నీ ముందుంటాను. ఇద్దరం ఎంతో ఆనందంగా సరదాగా చిలక గోరింకల్లా ఉండేవాళ్ళం. కానీ ఏ దుష్ట శక్తి మా పైన పడిందో ఎలా అయిపోయింది. మళ్ళీ మా జీవితంలోకి ఆనందాలు ఎప్పుడు వస్తాయో, ఆయన నాతో ఎప్పుడు ప్రేమగా ఉంటారో. అదెప్పటికీ జరగదు. పాపం, చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నావు. అవి నెరవేరవు కదా. హే, ఇంక నువ్వు మారవా? ఈ టైంలో కూడా ఇంక నువ్వు వదిలిపెట్టవా? మనుషుల ప్రాణం పోతుంటే రక్తం పీల్చుకుని తింటావా? అసలు మనిషివా నువ్వు, లేక రాక్షసువా? రాక్షసునే కాదని ఎవరన్నారు? కాకపోతే అందాల రాక్షసుని. నా అందం ముందు నువ్వు సరిపోతావా? బావ నన్ను ఎలా కాదని నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నాడు అసలు? అవును, మీ పెళ్ళైన కొత్తలో మీరేదో చాలా అన్యోన్యమైన జంట అంట కదా. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారే కాదంట కదా. కానీ అవన్నీ ఇప్పుడు ఉండవు. నీ ఆనందాలన్నీ ఆవిరైపోయాయి. హే, నీకోసం ఒకటి తీసుకొచ్చాను. 1 minute. ఏంటిది? నీ బ్యాగ్సే. పుట్టింటికి వెళ్ళడానికి నేనే సర్ది పెట్టాను. ఇదిగో నీ బస్ టికెట్ కూడా తీసుకొచ్చాను.
నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు కదా. సారీ సారీ సారీ, గెంటేస్తున్నారు కదా. ఏ వద్దా? ఇక్కడి నుంచి ఒక్కసారి వెళితే ఇక ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు నీ అంతటగా నువ్వు స్ట్రైట్గా వెళ్ళిపోతే బాగుంటుంది. అదే రేపు వాళ్ళ చేతులతో నిన్ను బయటికి గెంటేస్తే చాలా చండాలంగా ఉంటుంది. నువ్వే సెలెక్ట్ చేసుకో ఏది కావాలో. నీ శ్రేయోభిలాషగా నేనైతే అందరి ముందు అవమానపడి వెళ్ళడం కంటే ఇప్పుడే వెళ్ళిపోమనైతే చెప్తాను. నాకు తెలిసి నిన్ను పంపించేసిన కొద్ది రోజులకే మా అత్త బావకి మరో సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. ఆ తర్వాత నువ్వెవరో వీళ్ళెవరో, ఈ ఇంటికి కాబోయే ఆ అందాల కోడలెవరో. నువ్వు మాత్రం నీకు బావకి మధ్యనున్న హ్యాపీ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ శేష జీవితం గడిపేసాయి. బాయ్. నా భర్త నన్ను వదిలేస్తాడా? ఈ ఫ్యామిలీ నుంచి నన్ను గెంటేస్తారా? భగవంతుడా, ఏంటి అగ్ని పరీక్షలు, బాధలు? ఆయన సమస్య ఏంటో నాకు చెప్పరు. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. టైం చెప్పి తేల్చుకుంటానని ఆయన వెళ్ళిపోయారు. ఏంటో నాకెందుకు ఇలా జరుగుతుంది? స్వామి, ఇది ఇంకా నీకు నా మీద జాలి కలగడం లేదా? ఆయన్ని మార్చవా? ఆయన పెట్టిన డెడ్ లైన్ ఈ రోజే. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాక గుండె చాలా దడగా ఉంటుంది. ఆ బాధ చాలక ఆ మౌనిక సూటిపోటి మాటలతో పొడుస్తుంది. సంధ్య రాజేష్తో మాట్లాడుతాను, సాల్వ్ చేస్తానని చెప్పింది. కానీ నువ్వేదో రాత రాసుంటావు కదా. ఏం రాసావు స్వామి? ఈరోజు ఏం జరగబోతుందో చెప్పు. నువ్వు చెప్పవు. ఆయన నీలాగే ఏమీ చెప్పకుండా భయపెట్టి నన్ను బాధ పెడుతున్నారు. శ్రీకర్ గారు, సంధ్య ఎలా ఉందండి? మీరిద్దరూ గొప్ప స్నేహితులు వింధ్య. దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఎప్పుడు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు. అసలు ఇంట్లో ప్రాబ్లం ఏంటండి? అది ఎందుకు అలా ఉంటుంది? ఇంట్లో పరిస్థితులు అవంత మంచిగా లేవు, అందుకే తనలా ఉంటుంది. సంధ్యని అంతలా మార్చేసి దాన్ని డిస్టర్బ్ చేస్తున్న ఆ పరిస్థితులు ఏంటండి? ఎవరు కల్పించారు వాటిని? ఓ మై గాడ్, ఏంటిది? ఇదేదో భక్తితో గుడికొచ్చిందనుకుంటే బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చిందా? ఎన్ని రోజులు పాప శ్రీకర్ పోలికలతో ఉందని, వాళ్ళిద్దరి మధ్య ఏదో లింక్ ఉందనుకుని డౌట్ పడ్డాను. బట్ ఆ డౌట్ నిజమే అన్నమాట. వీళ్ళిద్దరికీ ఇల్లీగల్గా అఫైర్ ఉంది. అందుకేనా ఇలా సీక్రెట్గా కలుసుకున్నారు?
మౌని, నువ్వు ఆల్వేస్ కరెక్ట్. నీ అంచనా ఎప్పుడు తప్పదు. అయినా ఇప్పుడున్న సిచ్యువేషన్ లేకుండా, భయం లేకుండా వచ్చి కలిసిందేంటిది? ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? ఒకవేళ బావకి నిజం తెలిసిపోయింది కదా, దాని గురించా ఏంటి? దాని గురించి ఏమైనా ప్లాన్ చేయడానికి వచ్చారా? నో, వీళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా బావకు పట్టించాలి. ఎస్. ఏంటి చెప్పు. నేను చెబుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది, కానీ నీకొక చూపించాలి. అర్జెంటుగా గుడికి రా. ఏయ్, ఏంటి తమాషాగా ఉందా? తమాషా నాకు కాదు బావా, వస్తే నీకే కనిపిస్తుంది. నీ భార్య తన బాయ్ ఫ్రెండ్తో కలిసి గుడికొచ్చింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం బావా, నా కళ్ళతో చూస్తున్నాను. నగ్న నిజం ఇది. వస్తే నీ కళ్ళు కూడా తెరుచుకుంటాయి. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఇంతకాలం నీ భార్య తప్పు చేసిందని నేను మొత్తుకుంటుంటే సాక్ష్యాలు లేవని కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నావు కదా. రా, ఇక్కడ నీ భార్య తన బిడ్డ తండ్రితోనే ఉంది. త్వరగా రా, లేట్ అయిపోతే ఛాన్స్ మిస్ అయిపోతావు. అందరూనా? మీ ఇద్దరైనా హ్యాపీగా కలిసి ఉండేది. ఎప్పుడొచ్చారు? అది నేను అడగాలి. వీణ్ణి కలవడానికా? ఏంటండి మీరు అంటున్న మాట? నటించకు వింధ్యా.